హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మూడు బొమ్మలు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారునికి యుక్త వయసు వచ్చాక ప్రపంచమంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగి దేశాల మీద వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా ఒక ఊరు తగిలింది. ఆ ఊరిలో ఆ రాజకుమారుడు చూసిన వింత ఏమంటే, ఏ చెట్టున చూసినా, ఏ గోడన చూసినా, ఏ మేడన చూసినా 3 బొమ్మలు కనిపించాయి. మొదటి చిత్రపటం ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ. రెండో దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరిగెత్తుతుంటుంది. మూడవ చిత్రపటాన్ని 2 భాగాలు చేశారు. పైభాగంలో వెనకటి బొమ్మలో పరిగెత్తుతున్న మగవానికి ఉరి వేస్తుంటారు. క్రింది భాగంలో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తుంటుంది. కొత్తగా వచ్చిన రాజకుమారునికి ఈ బొమ్మలేమిటో అర్థం కాలేదు. ఆ రాత్రికి ఆ ఊళ్ళోని పేదరాశి పెద్దమ్మ ఇంటిలో బస ఏర్పాటు చేసుకున్నాడు రాకుమారుడు. పేదరాశి పెద్దమ్మ ఏ ఊరు మొదలైన ప్రశ్నలన్నీ వేసి పలకరించాక రాకుమారుడు తను చూసిన వింతను చెప్పి, ఏమిటవ్వా ఈ విశేషం అని అడిగాడు. అదా నాయనా అని ఇలా చెప్పటం మొదలెట్టింది పెద్దమ్మ. ఈ ఊరి రాజుగారికో కూతురున్నది. ఆమె రంభని మించిన అందగత్తె. ఆమెకి రాజుగారు చిన్ననాటి నుంచి కత్తిసాము, వేట మొదలైనవన్నీ నేర్పాడు. ఆమెకి పెళ్ళంటే ఇష్టము లేదు. కానీ రాజుగారి మనసు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానన్నది. ఎవరినంటే తనను పరుగు పందెంలో ఓడించిన వారిని. ఇప్పటికీ అనేక మంది ఆమెను పెళ్లి చేసుకుందామని వచ్చారు. కానీ అది ఏమి మహత్తో కానీ ఆమెనెవరూ ఓడించలేకపోయారు. పందెంలో ఆమె ఒక షరతు పెట్టింది. అది ఏమంటే పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష. పందెంలో ఆమెను ఓడిస్తే ఆమెని పెళ్లాడవచ్చు. ఇప్పటికీ నీకు తెలిసిందనుకుంటాను ఆ 3 బొమ్మల అర్థం. మొదటి బొమ్మ రాజకుమార్తె. రెండో బొమ్మలో ఆమెతో పందెంలో పాల్గొనటం. మూడవ దానిలో పైదానిలో ఓడిపోతే ఉరిశిక్ష. కింది భాగంలో పందెంలో ఆమెని గెలిస్తే ఆమెని పెళ్లి చేసుకుంటారని. పేదరాశి పెద్దమ్మ ఇలా చెప్పేసరికి రాజకుమారునికి మనసులో లేదు. అతను ఏమైనా సరే ఆమెని పెళ్లి చేసుకు తీరాల్సిందేనని నిశ్చయించుకున్నాడు. మరి ఆమెనెలా పెళ్లి చేసుకోవాలో ఏమో తోచక అలా షికారుకు బయలుదేరాడు. ఆలోచిస్తూ రాజకుమారుడు తనకు తెలియకుండానే అడవిలోకి ప్రవేశించాడు. తలెత్తి చూస్తే చుట్టూ అడవి. కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకుని ఉన్నాయి. బోయవాడు ఎక్కడికి వెళ్ళాడో మరి, ఆ చుట్టుపక్కల లేడు. రాజకుమారుడు పోయి వాటిని విడిపించి తన దారిన తాను తిరిగి వస్తుంటే, ఓ రాజకుమారా అన్నాయి పక్షులు. ఆశ్చర్యపోయి వెనుదిరిగి చూశాడు రాజకుమారుడు. నీవు మాకు చేసిన ఉపకారాన్ని మేము ఎన్నటికీ మరువం. ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతం మా దగ్గరేమీ కానుకలు లేవు. మా రాజుగారి దగ్గరికి రా, బహుమానం ఇప్పిస్తామన్నాయి పక్షులు. యువరాజు పక్షులకున్న ప్రత్యుపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు వద్దకి వెళ్ళాడు. మంత్రి సామంతులంతా పరివేష్టించి ఉండగా కొలువుతీరి కూర్చున్నాడు పక్షి సామ్రాట్టు. పక్షులన్నీ రాజకుమారుడి గురించి ఎంతో ఎంతో చెప్పగా విని సంతోషించి పక్షిరాజు ఏం వరం కావాలో కోరుకోమని రాజకుమారుణ్ణి అడిగాడు. రాజకుమారుడు తల వంచుకుని ఆలోచించాడు. అలా ఆలోచించగా అతని బుర్రకు తళుక్కున తట్టింది రాజకుమార్తె ఆలోచన. వెంటనే రాజకుమారుడు, ఓ రాజా, నాకేమీ కోరికలు లేవు కానీ ఒక్కటి మాత్రం ఉంది. అది తమరు తీర్చాలి మహారాజా. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఒక రాజుగారున్నారు. ఆ రాజుగారి కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలచాను. కానీ ఒక అడ్డంకి మాత్రం ఉంది. ఆమెని పెళ్లి చేసుకోవాలంటే ఆమెని పరుగు పందెంలో ఓడించాలట. ఆమెని ఇంతవరకు ఎవరూ ఓడించలేకపోయారు. ఉపాయం చెప్పండి మహారాజా అని అడిగాడు. పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కల్ని విదిలించి, రాజకుమారా, ఏ కోరిక లేదంటూనే అసాధ్యమైన కోరికే కోరావు. కానీ ఏం చేస్తాం, ఈ మానవుల్లా
మేము ఆడి తప్పే రకము కాదోయ్. ఆమెను పందెంలో ఓడించడం చాలా కష్టం. దానికి ఒక్కటే మార్గముంది. సప్త సముద్రాలు దాటాక ఒక దీవి కానవస్తుంది. ఆ దీవి నడిమధ్యలో ఒక కొలనుంది. ఆ కొలను అట్టడుగున పాతాళ లోకానికి సొరంగముంది. ఆ సొరంగం గుండా వెళ్తే ఒక మహాభయంకరమైన చోట 2 చెప్పులు వేళ్లాడగట్టి ఉంటాయి. వాటిని తొడుక్కొని పరిగెత్తితే నీవు ఆమెని ఓడించగలవు అన్నాడు. అంత కష్టమైన పనిని నేనెలా చేయగలను స్వామీ? ఆ పని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలిగా ప్రార్థించాడు యువరాజు. పక్షిరాజుకు దయ కలిగి, అయితే మా సేనాధిపతిని మీతో పంపిస్తాము. ఆ దీవిలో నిన్ను దింపి చక్కా తిరిగి వస్తాడు. మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది. అంచేత నిన్ను తిరిగి తీసుకురావటం మాత్రం వీలు లేదు అని చెప్పాడు. అదే 10,000 అన్నాడు యువరాజు. రాజకుమారుడు పక్షుల సేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు. రై రైమంటూ ఆకాశంలోకి ఇట్టే ఎగిరిపోయి విమానం కన్నా తొందరగా ప్రయాణం సాగించాడు సేనాధిపతి. కన్నుమూసి కన్ను తెరిచే లోపల సప్త సముద్రాలు దాటి ద్వీపంలో దిగారు సేనాధిపతి, యువరాజు. సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు. యువరాజు ఆ దీవంతా కలియవెదికాడు. ఒక రాక్షస స్త్రీ కనిపించింది. ఆమె అవి ఇవి మాట్లాడి తనను పెళ్లి చేసుకోమని బలవంత పెట్టింది. తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె ఒక పసరు ఇచ్చి అది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమీ అపాయం ఉండదని, కళ్ళు మూసుకున్నా సర్వము కనిపిస్తుందని చెప్పింది. అలాగే పసరు రాసుకుని కొలనులోనికి దూకి అట్టడుగునకు పోయి చూస్తే సొరంగము లాంటిదొకటి కనిపించింది. దానికి తలుపొకటి అడ్డముంది. ఏమి చేయాలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ పచార్లు కొడుతుంటే దానంతటది తలుపు తెరుచుకుంది. ఏమిటా అని చూస్తే అతని కాలి కింద కలువకాడ వంగి ఉంది. కాలెత్తితే కలువకాడ లేచింది. తలుపు మూసుకుంది. రహస్యము కనుగొని కలువకాడ వంచి సొరంగం గుండా ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. దారంతా చీకటిగా ఉంది. అలాగే తడుముకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెలుతురు వచ్చింది. ఎదురుగా వాకిలి పక్కగా ఒక ముసలి రాక్షసుడు కునికిపాట్లు పడుతున్నాడు. వాడు నిద్రపోతూనే మీసాలు దువ్వుకుంటున్నాడు. కొండమీది చెంతాడులా ఉన్నాయి వాడి మీసాలు. వాడి పేరు మీసాల రాక్షసుడు. రాజకుమారుడు మెల్లిగా వాడి దగ్గరికి వెళ్ళాడు. మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్ర పడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా దువ్వాడు వాడి మీసాలను. వాడు మళ్ళీ చక్కగా నిద్రపోయాడు. మెల్లగా లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళంగా వెళ్ళంగా ఒక గుహ ఒకటి అడ్డు వచ్చింది. అక్కడొక రాక్షసుడు మెల్లిగా అటూ ఇటూ తిరుగునాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. చేతిలో కత్తి పట్టుకుని నిద్రపోతూనే కాపలా కాస్తున్నాడు ఆ రాక్షసుడు. వాడి పేరు బండనిద్ర రాక్షసుడు. ఆ గుహ మధ్యలో 2 చెప్పులు పక్షిరాజు చెప్పినట్లుగానే కీలలాగా కట్టబడి ఉన్నాయి. నడిచి వెళ్దామంటే కింద నేల మీద బుసకొట్టుతూ పాములు పాకుతున్నాయి. తేళ్ళు మండ్రగప్పలు తిరుగుతున్నాయి. రాక్షసుణ్ణి అయితే కరవ్వు గాని రాజకుమారుణ్ణి కరుస్తాయిగా అవి. అందుచేత ఏమి చేద్దామా అని ఆలోచించి ఒక గూడు ఎక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీదికి ఎక్కి కూర్చున్నాడు. వాడికి మెలకువ వస్తే వెంటనే తల తెగ్గొట్టాలని కత్తి సిద్ధం చేసుకున్నాడు. కాని వాడు బండనిద్ర రాక్షసుడాయే. వాడికి మెలకువ రాలేదు. సరిగ్గా గుహ మధ్యకు వచ్చేసరికి రాజకుమారుడు చెప్పులను అందుకున్నాడు. మళ్ళీ గూటి దగ్గరికి రాక్షసుడు వచ్చినప్పుడు గూట్లోకి దూకాడు రాజకుమారుడు. ఆ చెప్పులు తీసుకుని మళ్ళీ తిరిగి వస్తుండగా దారిలో ఇంకో రాక్షసుడు సారాయి తాగుతూ కూచున్నాడు. ఆ చెప్పులు తీసుకుని మళ్ళీ తిరిగి వస్తుండగా దారిలో ఇంకో రాక్షసుడు సారాయి తాగుతూ కూచున్నాడు. అప్పటికే వాడికి బాగా మత్తెక్కి ఉంది. వాడి పేరేమిటో తెలుసా? సారాయి రాక్షసుడు. రాజకుమారుడు వెళ్ళి రాక్షసుడి చేత బాగా సారాయి తాగించాడు. ఎవర్రా అబ్బాయి నువ్వు? చాలా మంచి పిల్లవాడి వలె ఉన్నావే అని అడిగాడు రాక్షసుడు. నేనే మామా, నీ అల్లుణ్ణి. నా పేరు సారాయి అన్నాడు రాజకుమారుడు.
ఎక్కడుంటున్నావురా నీవు అని అడిగాడు రాక్షసుడు. సారాయి రాజ్యంలో, సారాయి పురంలో, సారాయి ఇంటో ఉంటున్నాను మామా. ఆ ఇంటో సారాయి చాలా ఉంది మామయ్య. వస్తావా తీసుకెళ్తాను గాని అని టోకరా వేశాడు రాజకుమారుడు. ఆ వస్తానురా. ఇక్కడ సారాయి కోసం మొహం వాచిపోయాను. నీ సారాయి పురానికి వస్తే మీ ఇంటో ఉండే సారాయి బావిలోనే కాపురముంటా నేను అన్నాడు. ఇలా టోకరా వేశాక సారాయి రాక్షసుడి భుజాల మీదికి ఎక్కి కూచున్నాడు రాజకుమారుడు. రాజకుమారుడు దారి చూపిస్తుంటే సప్త సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాలు పెట్టాడు. అప్పుడు రాజకుమారుడు, మామా మామా, ఇప్పుడైతే అంతా నిన్ను చూస్తారు. రాత్రికి రహస్యంగా మా ఇంటికి వద్దువు గాని. అంతదాకా ఈ ఇంటో దాక్కుని ఉండమని చెప్పి ఒక పెంకుటింటిలోనికి తీసుకెళ్ళి బయట గొళ్ళెం పెట్టి నిప్పంటించాడు. పాపం రాక్షసుడు ఒరేయ్ సారాయ్ సారాయ్ అని అరిచి అరిచి చనిపోయాడు. తను తెచ్చిన ఆ వింత చెప్పులు తొడుక్కొని రాజకుమార్తెను పందెంలో ఓడించాడు రాకుమారుడు. అప్పుడు రాజకుమార్తె రాజకుమారుణ్ణి పెళ్లాడింది. రాజకుమారుడు వెంటనే ఏమి చేశాడంటే, పూర్వం ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన ఆ 3 బొమ్మలు తీసివేయించి రాజకుమారునికి రాజకుమార్తె పూలమాలలు వేస్తున్నట్లుగా ఉన్న చిత్రపటాలను రాజ్యమంతటా కట్టించాడు. ఇదండి 3 బొమ్మలు అనే చందమామ కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.